హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే టీజీ వెబ్సైట్ బైపీసీ కౌన్సిలింగ్ గురించి. అసలు మన కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ జనరల్గా మనందరం 12th ఎగ్జామ్ రాసిన దాని తర్వాత ఎంసెట్ రాసి తర్వాత మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి, కీ వచ్చింది, దాని తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనందరం వెయిట్ చేసేది కౌన్సిలింగ్ గురించి. అసలు ఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఎవరైతే 12th ఫెయిల్ ఎగ్జామ్ ఆల్రెడీ 12thలో ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ రీ ఎగ్జామినేషన్ అప్లోడ్ చేస్తారుగా, అంటే అది ఇంప్రూవ్మెంట్ అయినా కావచ్చు, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, అలా అప్లై చేసిన వాళ్ళు వీళ్ళు ఎగ్జామ్ రాయాలి. వీళ్ళు ఎగ్జామ్ రాసిన దాని తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే రావాలి. అంటే వీళ్ళ రిజల్ట్స్ వచ్చిన దాని తర్వాత అంటే 12th ఫెయిల్ అయినా పాస్ అయినా ప్రతి ఒక్కరు అయితే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. దాని తర్వాత 12th ఎవరైతే మళ్ళీ పాస్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళన్ని రిజల్ట్స్ వచ్చిన దాని తర్వాత అప్పుడు మనకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చిన దాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎంపీసీ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకోవడానికి కొన్ని డేట్స్ అయితే పెడతారు, కొంచెం డేట్స్ పెట్టడం, దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఎంపీసీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. దాంతో ఎంపీసీ కౌన్సిలింగ్లో మళ్ళీ ఎలా ఉంటుంది, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, దాని తర్వాత మాపప్ రౌండ్, ఇలా 4 రౌండ్స్ ఉంటాయి ఎంపీసీలో. దాని తర్వాత ఈ ఎంపీసీ వాళ్ళు మళ్ళీ ఫార్మసీ మరియు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోసం కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. అలాగా ఎప్పుడైతే ఈ ఎంపీసీ వాళ్ళ ఫార్మసీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎండింగ్కి వస్తుందో అప్పుడు మళ్ళీ మన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆఫ్ బైపీసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా మీరు గమనించండి, ప్రతిసారి ఎప్పుడైనా ఎంపీసీ ఎగ్జామ్ జరుగుతుంది, దాని తర్వాత బైపీసీ ఎగ్జామ్ జరుగుతుంది. కాకపోతే దానికి డిఫరెంట్గా ఈ ఇయర్ ఏం జరిగిందంటే ఫస్ట్ బైపీసీ ఎగ్జామ్ పెట్టారు, ఎంసెట్ ఎగ్జామ్, దాని తర్వాత ఎంపీసీ ఎగ్జామ్ అనేది పెట్టారు. అంటే ఎందుకు ఇలా చేశారంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలా వరకు లేట్ అయింది, అకాడమిక్ ఇయర్ అనేది చాలా వరకు వెనకబడిపోయింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన టీజీ వెబ్సైట్ అనేది ఈసారి కాస్త ఎగ్జామ్ని ముందుకు జరపడం, ముందు జరిపి ఎగ్జామ్ పెట్టేసి కాస్త అకాడమిక్ ఇయర్ని సెట్ చేసేలాగా చూశారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మరీ అంత లేట్ కాకపోవచ్చు, కాకపోతే ఈసారి కాస్త తొందరగానే జరుగుతుంది. అంటే ప్రతిసారి ఎంపీసీ తర్వాత బైపీసీ జరుగుతుంది. అంటే మనకు ఈ మంత్ ఎండింగ్, జూన్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఎంపీసీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలా ఇంకో 1 month తర్వాత మనకు బైపీసీ వాళ్ళకి అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎలా చూసుకున్నా కానీ మరీ లాస్ట్ ఇయర్ అంతా లేట్ అయితే అవ్వదు. ఎవరైతే బైపీసీ కౌన్సిలింగ్ కోసం కావచ్చు చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఈ గ్యాప్లో మనకు ఒక 1 నుంచి 2 months వరకు అయితే గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అవన్నీ కూడా మీరు ఏం చేసుకోవాలంటే మినిమం 2 to 3 సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకొని దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మన కౌన్సిలింగ్ అప్పుడు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, అది ఇంకో వీడియో నేను చేయడానికి అయితే ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.